అని ఎప్పుడు మీటింగ్ ఉన్నా కూడా ఏ చిన్న మీటింగ్ ఉన్నా కూడా రంగారెడ్డి మేడ్చల్ పక్కన పెట్టేసి వికారాబాద్ జిల్లా గురించి అడుగుతుంది. ఏ చిన్న పని ఉన్నా మొన్న కూడా వెళ్ళినప్పుడు మనం వికారాబాద్ జిల్లా పరిషత్ గెలుస్తున్నామమ్మా అన్నారు. ఎంతో సంతోషం అనిపించింది నాకు. అంటే ప్రజలందరూ కూడా కేసీఆర్ని అయ్యో మేము మిస్ అయిపోతున్నామనే ఫీలింగ్ మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ గారిని అయ్యో అనవసరంగా బోడగొట్టుకున్నామే అనేది ఫీల్ అవుతూ ఉన్నారు. దాన్ని మీరందరూ కూడా మనమందరం కూడా గట్టిగా రేపు వచ్చే ఎలక్షన్లో మనమందరం గట్టిగా పనిచేసి మన జిల్లా పరిషత్ చైర్మన్ని కేటీఆర్ గిఫ్ట్ ఇద్దాము, ఆనంద్ గారినేమో సీఎంగా కేసీఆర్ గారికి ఇద్దాం. సో మీకు అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది సోదరులు చాలా గ్రామాలలో కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి దగ్గర చూస్తున్నాం. ఇంతకుముందు ఒక మాట అన్నాడు శ్రీకాంత్, కార్యకర్తలకు ఏం చేయలేదు, కార్యకర్తలకు ఏం చేయలేదని మాట మాట్లాడదు. ఎందుకంటే కార్యకర్తలు తలెత్తుకొని కాలర్ ఎగిరేసే విధంగా కేసీఆర్ గారు పనిచేస్తారు. అది మాత్రం వాస్తవం. ఇప్పుడున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని తిడుతూ ఉంటే అయ్యో బాబోయ్ మమ్మల్నే తిడుతున్నానే ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళకి. కానీ కేసీఆర్ గారు ఎక్కడున్నా కూడా రాష్ట్రాన్ని అంతా ఒక కుటుంబంలో అనుకున్నాడు, రాష్ట్ర ప్రజలందరూ తన కుటుంబ సభ్యులు అనుకున్నాడు. ఒక కుటుంబ పెద్దగానే పనిచేశారు. రైతులకు ఏం చేయాలనేది, శాశ్వతంగా ఏం చేయాలనేది ఆలోచించున్నారు తప్పిస్తే ఏదో ప్రచారం కోసం 4 మీటింగ్లు పెట్టి 4 పనులు చేసి వదిలిపెట్టాలని ఎప్పుడు అనుకోలే. ఇప్పుడు వస్తూ ఉంటే నేను ఒక మండలి